శారదా పీఠం పేరిట నకిలీ పీఠం పెట్టి వేల కోట్లు దోపిడీ చేసి గత వైసీపీ ప్రభుత్వం ద్వారా భీమ్లీలో స్వరూపానంద 15 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేయాలని ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. నిన్న పలువురు స్వాములతో కలిసి వీరు భీమ్లీ మండలం కొత్తవలస గ్రామం సర్వే నెంబర్ 102, 103లో స్వరూపానందకు భీమునికొండపై కేటాయించిన భూములను సందర్శించారు. ఈ సందర్భంగా ఈ భూ కేటాయింపులు స్వరూపానంద వేద పాఠశాల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చేయించుకున్నారని వారు ఆరోపించారు. అసలు పీఠానికే గుర్తింపు లేనప్పుడు, వేద విద్యార్థులే ఇక్కడ శిక్షణ పొందనప్పుడు జగన్ ప్రభుత్వం గుడ్డిగా 15 ఎకరాలు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని, కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ భూములను వ్యాపార అవసరాలకు వాడతామని శారదా పీఠం ఉత్తరాధికారి చెప్పుకునే సాత్మానంద 3 నెలల క్రితం ప్రభుత్వానికి లేఖ రాసి తమ ఉద్దేశాలను బహిర్గతం చేశారని, ఈ లేఖ ఆధారంగా కేటాయింపులను నిమిషంలో రద్దు చేయవచ్చని చెప్పారు. స్వరూపానందకు కేటాయించిన భూమి పాండవులలో ఒకరైన భీముడు కూర్చున్న స్థలం అని స్థానికులు నమ్మకమని, దానిని తవ్వకాలు, కట్టడాల పేరిట ధ్వంసం చేయడం తగదని అన్నారు. భీముని పట్టణానికి పేరు కూడా భీముడు వల్లే వచ్చిందని గుర్తు చేశారు. స్వరూపానందకు కేటాయించిన స్థలంలో అత్యంత విలువైన ఔషధ మొక్కలు, చిన్న చిన్న అటవీ జంతువులు ఉన్నాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. స్వరూపానంద కోసం 2 కోట్లతో ఆయనకు కేటాయించిన భూమికి ఘాట్ రోడ్ వేసిన పీఎంఆర్డీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులను గుర్తించి ఈ 2 కోట్ల రూపాయలను వారి నుంచి రికవరీ చేయాలని కోరారు. రహదారి కోసం తవ్విన గ్రావెల్ను కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నందున దానిని రికవరీ చేయాల్సిన అవసరం ఉందని శ్రీనివాసానంద మూర్తి యావద్లు అన్నారు. ఇప్పటికే కొండను చాలా వరకు ధ్వంసం చేశారని, ఇకపై జరగకుండా చూడాలని కోరారు. స్వరూపానంద చరిత్ర, వారసత్వం, ధర్మాధికారి వంటివి ఏమీ లేకుండా కేవలం ఆధ్యాత్మికత ముసుగులో సంపాదన కోసం ఏర్పాటు చేసిన పెందుర్తి శారదా పీఠాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. శారదా పీఠం ముసుగులో పెద్ద ఎత్తున అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయని, వాటన్నింటిపైన విచారణ జరపాలని కోరారు. చిన్నముషిడివాడలో గెడ్డలను కబ్జా చేసి నిర్మించిన శారదా పీఠం స్వాముల ఆస్తులు ఇప్పుడు వేల కోట్లకు చేరాయని, వీటిపై సిబిఐ, ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్లు 100 కోట్లకు చేరిన ప్రభుత్వానికి సోర్స్ లెక్క చెప్పడం లేదని అన్నారు. హిందూ ధార్మిక సంస్థ నిర్వాహకుడు తురగా శ్రీరామ్, పలువురు స్వాములు, మాతాజీలు పాల్గొన్నారు. శారదా పీఠం పేరిట నకిలీ పీఠం పెట్టి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి గత వైసీపీ ప్రభుత్వం ద్వారా భీమ్లీలో స్వరూపానంద 15 ఎకరాల భూ కేటాయింపులు రద్దు చేయాలని ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన నాయకులు మూర్తి యాదవ్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్ చెప్పండి, మనం చూస్తున్నాము శారదా పీఠం పేరిట నకిలీ పీఠం పెట్టి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని, గత వైసీపీ ప్రభుత్వం ద్వారా భీమ్లీలో 15 ఎకరాలు భూ కేటాయింపులు రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు? శారదా పీఠం అన్నది స్వయం ప్రకటిత పీఠం. అది యాక్చువల్ గా పీఠానికి అనుబంధంగా కొన్ని దేవాలయాలు ఉండాలి. అటువంటి దేవాలయాలు కానీ ఈ యొక్క నకిలీ స్వరూపానంద సరస్వతి ఎవరైతే ఉన్నారో కనీసం వేద మంత్రాలు కానీ ఏవి కూడా రానటువంటి వ్యక్తి, అంటే వైజాగ్ జగదంబ సెంటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకొని పండుగ పేరుగాంచినటువంటి నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో ఈ షటిల్ బ్యాట్ గెట్టింగ్స్ కూడా కడుతూ ఉండేవాడు ఈయన. అసలు ఆ
అమాంతంగా స్వామీజీ అవతారం ఏ విధంగా ఎత్తాడు, స్వామీజీ అవతారం ఎత్తి శారదాపేట అనేది స్థాపించి ఏదైతే అక్కడ చిన్నముషిరివాడలో పెందుర్తి చిన్నముషిరివాడలో ఈయన పీఠం స్థాపించినటువంటి భూమి కూడా కొంత రెవెన్యూ స్థలంలో కబ్జాకి గురైంది, కబ్జా చేశారు స్వామీజీ అనేటువంటిది రెవెన్యూ అధికారులు నోటీసులు గతంలో ఇచ్చారు. అటువంటిది ఇప్పుడు వేద పాఠశాల పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఈయన చేసినటువంటి రాజశ్యామల యాగమే ఒక కేంద్ర బిందువుగా చెప్పుకునేటువంటి స్వామీజీ వైసీపీ యొక్క బినామీ యొక్క వ్యవహారాలన్నీ కూడా శారదాపేటలోనే జరుగుతాయన్నది ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున వెలికిడి. ఏ యొక్క మంత్రివర్యులు గత ప్రభుత్వంలో వచ్చినా గానీ శారదాపేటలోనే ఖచ్చితంగా వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవాల్సిందే, అక్కడ కప్పం చెల్లించాల్సిందే, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సైతం. అలాంటిది శారదాపీఠంకి వేద పాఠశాల కోసం 15 ఎకరాల భీమిలిలో కొత్త వలస గ్రామంలో సర్వే నంబర్ 102/2లో 7 ఎకరాల 36 సెంట్లు, సర్వే నంబర్ 103లో 7 ఎకరాల 64 సెంట్లు, 15 ఎకరాల అత్యంత విలువైనటువంటి స్థలాన్ని కేవలం ఎకరం ₹1,00,000కే నామమాత్రం ధరకి కేటాయించడం, ఆ యొక్క స్థలానికి గాను బిఎంఆర్డి విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ ₹2 కోట్ల రహదారిని కొండపైకి నిర్మించడం, అక్కడ భీముని పాదాలు అక్కడ వెలిసాయి, భీముని యొక్క పాదం అక్కడ ఉందని చెప్పి భావించేటువంటి భీముని కొండ ఏదైతే ఉందో భీముని కొండ మీద అక్కడ ఔషధ మొక్కలు ప్రకృతి విధ్వంసం చేస్తున్నటువంటి ఈయన యొక్క వేద పాఠశాల కోసం కేటాయించినటువంటి ఆ భూమిని ఏకంగా శారదాపీఠం ఆఖరికి మేము మిగతా అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చు అని చెప్పి దరఖాస్తు చేసుకోవటం అనేది దాంట్లోనే అర్థమవుతుంది. వీళ్ళకి వేద పాఠశాల పెట్టడం అన్నది, వేదాలు చెప్పడం అనేది, వేదాలు వర్ణించడం అన్నది కానీ అసలు రానే రాదు. స్వరూపానంద సరస్వతి అలాగే ఉత్తరాది శాస్మాతానంద సరస్వతి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కేవలం ₹100 కోట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్నారు. 2019 ₹1,46,00,000 డిపాజిట్లు ఉన్నటువంటి శారదాపీఠానికి ₹46 కోట్ల వీళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్లు ఏ విధంగా వచ్చినాయి, అలాగే వాళ్ళ బినామీల పేరు మీద శారదాపీఠం నకిలీ స్వామి స్వరూపానంద అలాగే ఆత్మానందాలు యొక్క బినామీల పేరు మీద ₹64 కోట్ల సుమారు ₹100 కోట్ల మేరకు వీళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్లు ఏ విధంగా వచ్చినాయి అన్నది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంతేకాదు అసలు కోకాపేట, హైదరాబాద్ కోకాపేటలో 2 ఎకరాలు అక్కడ ప్రభుత్వంతో కేటాయించినటువంటి స్థలంలో పెద్ద ఎత్తున సాహితీ ఇన్ఫ్రా అనేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీకి అద్దెకి ఇవ్వడానికి నెలకి ₹1 అద్దె వసూలు చేసేటువంటి కార్యక్రమానికి అంటే శారదాపీఠానికి సుమారు ₹1,000 కోట్ల ఆస్తులు ఇవాళ ఉన్నాయి అని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో శారదాపీఠ కేంద్రంగా అంత హై సెక్యూరిటీ స్వామికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? నెలకి ₹20 లక్షల కేవలం పోలీస్ సెక్యూరిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నటువంటి స్వామికి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లో తిరగాల్సినటువంటి అవసరం ఏంటి? ఆ స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లు ఎవరు పురమాయిస్తున్నారు? ఈయన చేస్తున్నటువంటి వ్యవహారాలు ఏంటి? అసలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని చెప్పి నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిపించాలి. శారదాపీఠం లావాదేవీల మీద ఎత్తున అవినీతి జరిగింది, దోపిడీ జరిగింది. ఇంత పెద్ద వ్యవహారానికి అసలు ఎవరు దీని వెనకాల ఉన్నదన్నది ఈ వెలికి తీయాలంటే ఖచ్చితంగా ఈ భూ కేటాయింపులు కూడా రద్దు చేయాలి. శారదాపీఠం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలు కానీ కేవలం భూ లావాదేవీలు సెటిల్మెంట్లే భాగంగా జరుగుతున్నటువంటి తప్ప వేద పాఠశాల పేరుతో దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చెప్పి ఏదైతే ఉద్దేశంతో కేటాయింపు చేయించుకున్నటువంటి 15 ఎకరాల కొత్త వలసలు కేటాయించినటువంటి ప్రభుత్వ భూములు వెంటనే రద్దు చేయాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. నిన్న స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు నిన్న అక్కడ మొత్తం ఆ యొక్క భూమిని సందర్శించారు, చూశారు. అసలు ఎంత విలువైనటువంటి భూమిని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కొండని గ్రావెల్ తవ్వేసి ఆ గ్రావెల్ కూడా ₹1,00,000 అమ్ముకున్నటువంటి తరుణం.
విఎంఆర్డిఏ ప్రజాధనాన్ని 2 కోట్ల రూపాయలకు దారదత్తం చేసినటువంటి వైనం, ఆ యొక్క భూమి కోసం, శారదాపీఠం భూమి కోసం గుడా వాళ్ళు అసలు స్వామీజీకి అడుగులు మడుగులు వచ్చి అసలు అన్ని కోట్ల రూపాయలు దారదత్తం చేసిన వైనాన్ని పూర్తిగా సమీక్షించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా శారదాపీఠం ఏదైతే స్వయం ప్రకటిత పీఠం ఏదైతే ఉందో నకిలీ స్వామీజీగా అవతారించినటువంటి స్వరూపానంద సరస్వతి కేటాయించినటువంటి భూములు, ఆ లావాదేవీలు, శారదాపీఠం మీద పూర్తిగా సిబిఐ ఈడీ విచారణ జరిపించాలి. ఐటీ రైట్స్ కూడా చేయాలి. ఎందుకంటే వీళ్ళకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు ఏంటి, కనీసం వేద పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకి ఇచ్చేటువంటి దాతలు ఇచ్చేటువంటి డొనేషన్స్ కూడా వీళ్ళు వెనక్కి తీసేసుకొని వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా సరైన సమయంలో 6 నెలలుగా ఇవ్వలేనటువంటి శారదాపీఠం నకిలీ స్వామి స్వరూపానంద సరస్వతి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో శారదాపీఠం ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ మూర్తి యాదవ్ గారు స్పందించినందుకు.